హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. టుడే మనకి టోటల్గా 4 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయన్నమాట. దాంట్లో 3 వచ్చేసి ఇంటర్న్షిప్ సంబంధించింది, 1 వచ్చేసి నాన్ ఐటీకి సంబంధించిన రోల్స్ అనమాట. మనం అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మనం డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాము. సో మీరు ఏది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి పీడబ్ల్యూఈస్ హైరింగ్ ఫర్ ఇంటర్నెట్. డీటెయిల్స్లోకి వెళ్తే క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ విత్ 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్. బీ క్యూరియస్ అండ్ ట్రై న్యూ థింగ్స్. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేయడానికి మనకి యాక్టివ్గా ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ లైక్ క్లస్టరింగ్, డిసిషన్ ట్రీ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ఎక్సెట్రా. ఈ టెక్నిక్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అండ్ దే రియల్ వరల్డ్ అడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్. ఈ టెక్నిక్స్ యొక్క రియల్ వరల్డ్ అడ్వాంటేజెస్, డ్రాబ్యాక్స్ తెలిసి ఉండాలన్నమాట. ఈ క్లస్టరింగ్, డిసిషన్ ట్రీ ఇవన్నీ చూస్తుంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నిక్స్ లా ఉన్నాయి. అండ్ నాలెడ్జ్ ఆన్ ఎంఐఎస్ అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే వేరియస్ సోర్సెస్ నుంచి డేటాని కలెక్ట్ చేసి స్టోర్ చేస్తుంది. వేరే సోర్సెస్ అంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్, స్టాక్ రిలేటెడ్ అండ్ ఎంప్లాయీ రికార్డ్స్, వీటికి సంబంధించిన ఇలాంటి వేరే సోర్సెస్, హ్యూజ్ డేటా ఉంటుంది కదా, సో వాటి దగ్గర నుంచి డేటాని గ్యాదర్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట. మేనేజర్ స్కిల్ వచ్చేసి డేటా అనలిటిక్స్. డేటా అనలిటిక్స్లో 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అంటే ఎవరైతే కోర్స్ కంప్లీట్ చేసి జాబ్ కోసం చూస్తుంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్న్షిప్కి అప్లై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. డేటా కాబట్టి డేటాని హ్యాండిల్ చేయడం, డేటాని మ్యానిపులేట్ చేయడం అండ్ డేటాని అనలైజ్ చేయడం అనేది మ్యానిటరీ స్కిల్ అనమాట. అండ్ కమ్యూనికేట్ కాన్ఫిడెంట్లీ ఇన్ క్లియర్ అండ్ కన్సైజ్ అండ్ ఆర్టికులేట్ మేనర్. టీంతో కాన్ఫిడెంట్గా క్లియర్గా మాట్లాడడం అనేది తెలుసుండాలన్నమాట. ఎవరైతే డేటా సైడ్ జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరూ ఇంటర్న్షిప్ అనేది అప్లై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి డబ్ల్యూపీపీఎస్ హైరింగ్ ఫర్ క్లౌడ్ ఇంటర్న్ అనమాట. ఇందాక చూసింది మనకి డేటా ఇంటర్న్, అయితే ఇది క్లౌడ్ ఇంటర్న్. క్వాలిఫికేషన్ వచ్చేసి వీళ్ళు గ్రాడ్యుయేట్ ఇన్ 2023-24లో గ్రాడ్యుయేట్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డ్యూరేషన్ వచ్చేసి 6 months ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. వెరీ గుడ్. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో మనకి డిగ్రీ ఆర్ బీటెక్ చేసి ఉండాలి. ఎక్సలెంట్ ఓరల్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ మీద మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. గుడ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఎస్పెషల్లీ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్. ఈ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్లేదు, అప్లై చేయండి. బేసిక్స్ ఇన్ ఓఎస్ కాన్సెప్ట్, ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్స్ మీద బేసిక్స్ తెలిసి ఉండాలి, లైక్ యూనిక్స్, లైనెక్స్ లాగా అనమాట. ఇక్కడ యూబంటు, సెంట్రోఎస్, రెడ్ హ్యాట్, సోలరిస్ ఎక్సెట్రా, ఇవి టెక్నాలజీస్ మీద ఏదైనా మీకు బేసిక్స్ తెలుసుంటే అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ టు క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ ఇంటర్న్ కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ మీద గ్రిప్ ఉంటే చాలా మంచిది అనమాట. 6 months ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, అప్లై చేయండి. ఎవరైతే క్లౌడ్ రిలేటెడ్గా ఫ్యూచర్లో వర్క్ చేయాలనుకుంటున్నారో మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ. థర్డ్ వన్ వచ్చేసి యూనిసిస్ హైరింగ్ ఫర్ స్టూడెంట్ ఇంటర్న్ అనమాట. డీటెయిల్స్లోకి వెళ్తే క్వాలిఫికేషన్ వచ్చేసి 2024-25 గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై. స్టూడెంట్ ఎన్రోల్డ్ ఇన్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ డిసిప్లిన్. ఈ ఫీల్డ్స్లో కనుక మీకు బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ మీరు కంప్లీట్ చేస్తున్నారు ఫ్యూచర్లో అంటే అప్లై చేసుకోండి. నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్. బేసిక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఫెమిలియర్ విత్ ఎస్డిఎల్సి కాన్సెప్ట్స్ అనమాట. ఎస్డిఎల్సి కాన్సెప్ట్స్ అనేది తెలిసి ఉండాలి. అంటే మనకి దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. అంటే ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయాలంటే మనకి ఫ్యూ స్టేజెస్ ఉంటాయి అనమాట. అంటే రిక్వైర్మెంట్స్ని క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేయడము, అండ్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడము, డిజైన్ చేసిన తర్వాత రిక్వైర్మెంట్స్ ప్రకారం కోడింగ్ చేయడము, టెస్టింగ్ చేయడము, అండ్ బిల్డ్ అయిన సాఫ్ట్వేర్ని మెయింటెనెన్స్ చేయాలన్నమాట. సో ఇలాంటి డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది తెలిసి ఉండాలన్నమాట. నెక్స్ట్ అబుల్ టు లెర్న్ న్యూ టెక్నాలజీస్ క్విక్లీ అనమాట. అంటే కొత్త టెక్నాలజీస్ ఏదైతే మార్కెట్లో ఫ్యూచర్లో రాబోతున్నాయో వాటిని నేర్చుకునేలా ఉండాలన్నమాట. అండ్ గుడ్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆబ్వియస్లీ ఇది సాఫ్ట్వేర్ రోల్ కాబట్టి వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యాండటరీ. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి అసోసియేట్ ఆపరేషన్స్, డబ్ల్యూఎన్ఎస్ఎస్ హైరింగ్ అనమాట. ఇది వచ్చేసి నాన్ ఐటీ రోల్. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్, బీటెక్ అయినా పర్లేదు, డిగ్రీ ఏ గ్రూప్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 25 words per minute ప్లస్ 90+ యాక్యురసీ ఉండాలన్నమాట. షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్లో రొటేషన్ షిఫ్ట్లో వర్క్ చేసేలా ఉండాలి. షుడ్ బి ఏబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్. మీరు కనుక హైదరాబాద్ ఆఫీస్ నుంచి వర్క్ చేయాలనుకుంటే రోల్కి అప్లై చేయండి. నో ప్రియర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్ ఆల్సో. అంటే ఈ జాబ్కి ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. దాంతోపాటు మీకు షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ మీద మీకు ఏమైనా
వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఎవరైతే కెరీర్ గ్యాప్ లేకుండా ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఈ రోల్‌కి అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ. సో, అప్లై చేసుకోండి. ఈ లింక్స్ అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. వెంటనే అప్లై చేయండి. మళ్ళీ లింక్స్ ఎక్స్‌పైర్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళెప్పుడు ఈ జాబ్ అనేది ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుందో మనకు కూడా తెలీదు కాబట్టి పెట్టిన వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో, మీకు కంపెనీ దగ్గర నుంచి మెయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. And that's it for today's video, guys. We'll see you in the next video with a few more exciting job openings. Thank you for watching. See you in the next video. Signing off.